గోదావరి బనకచెర్ల అనుసంధానం నవ్యాంధ్రకు సిస్సలైన గేమ్ చేంజర్. ఏపీ ఫ్యూచర్ని పూర్తిగా మార్చేసే మోస్ట్ పవర్ఫుల్ ప్రాజెక్ట్. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే సాగునీటి రంగంలో ఏపీ రోల్ మోడల్గా నిలవడం ఖాయం. ఏటా యావరేజ్గా 3000 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. అందులో 10% అంటే కేవలం 300 టీఎంసీలు వాడుకుంటే చాలు, కరువు అన్నదే కనిపించదు. ఈ ప్రాజెక్టులో దాదాపు ప్రతి ఎకరా కూడా నీళ్ళు ఇవ్వచ్చు, వరదలను కూడా నియంత్రించవచ్చు. తాగునీటికి పరిశ్రమలకు ఢోకా ఉండదు. అంతా అనుకున్నట్లు జరిగితే అద్భుతమైన వాటర్ నెట్వర్క్ తయారు చేసిన రాష్ట్రంగా హిస్టరీ క్రియేట్ చేస్తామనడంలో డౌటే లేదు. నదుల అనుసంధానంలో అత్యంత కీలక ప్రాజెక్టు గోదావరి బనకచెర్ల. అది చేయాలంటే ముందుగా పోలవరం పూర్తి కావాలి. పోలవరం రెడీ కాగానే సీమకు కృష్ణా జలాలు తరలించే బనకచెర్లతో కనెక్ట్ చేస్తే రాష్ట్రం ముఖ చిత్రమే మారిపోతుంది. 3 ఏళ్ల కాలంలో 80,112 కోట్ల వ్యయంతో గోదావరి బనకచెర్ల అనుసంధానించేలా రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్లాన్ రెడీ చేసింది. ఈ ప్లాన్ యాజ్ ఇట్ ఈజ్గా అమల్లోకి వస్తే కొత్తగా 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే ఛాన్సు ఉంటుంది. 80 లక్షల మందికి తాగునీటి సౌకర్యం, 20 టీఎంసీలతో పారిశ్రామిక అవసరాలు కూడా తీర్చవచ్చు. అలాగే బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ గేట్వే ఆఫ్ రాయలసీమగా మారుతుంది. వీటికి తోడుగా హంద్రీనీవా, తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్ను అనుసంధానిస్తే కుప్పం దాకా నీళ్లు పారించవచ్చు. అప్పుడు రాయలసీమ ఉద్యాన హబ్గా మారుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. పోలవరం బనకచెర్ల లింకింగ్లో 3 ఫేజెస్ ఉంటాయి. 13,511 కోట్లతో తొలిదశ పనులు చేపడతారు. ఈ ప్లాన్లో భాగంగా పోలవరం కుడి కాలువను 38,000 క్యూసెక్కుల రేంజ్కి తీసుకెళ్తారు. పోలవరం నుంచి 187 కిలోమీటర్ల దూరాన ఉన్న ప్రకాశం బ్యారేజీలోకి నీళ్లు లిఫ్ట్ చేస్తారు. ఈ ప్లాన్ సాఫీగా సాగేలా ఒక లిఫ్టు, 10 సొరంగాలు నిర్మిస్తారు. బొల్లాపల్లి రిజర్వాయర్లోకి 150 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేలా సెకండ్ ఫేజ్లో 28,560 కోట్లు ఖర్చు చేస్తారు. 24,000 క్యూసెక్ల సామర్థ్యంతో కాలువ విస్తరించి 6 లిఫ్టులతో 84 కిలోమీటర్ల దూరం నీళ్లు తరలిస్తారు. మూడో దశలో బొల్లాపల్లి నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు రోజుకు 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోస్తారు. టోటల్గా 300 టీఎంసీలు లిఫ్ట్ చేయాలన్నది ప్రభుత్వ ప్లాన్. 3 లిఫ్టులతో 108.4 కిలోమీటర్ల నీళ్లు పారించాలంటే 38,014 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం. బొల్లాపల్లి నుంచి వెలిగొండకు నీళ్లు తరలించే ప్లాను ఇందులో భాగమే. ఓవరాల్గా 368 కిలోమీటర్ల దూరం సాగే గోదావరి జర్నీకి 10 లిఫ్టులు అవసరం. ఈ ప్రణాళిక వర్కౌట్ అయితే బొల్లాపల్లిలో 150 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. అక్కడి నుంచి రాయలసీమ, కృష్ణా డెల్టాల్లో ఎక్కడికైనా ఎప్పుడైనా నీటిని తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. గోదావరి బనకచెర్ల సాకారం కావాలంటే 118 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కాలువ తవ్వాల్సి ఉంటుంది. ఇందులో 27 కిలోమీటర్ల దూరం నల్లమల అడవుల మీదుగా వెళ్ళాలి. మధ్యలో 3 చోట్ల నీళ్లు లిఫ్ట్ చేస్తారు. నల్లమల అసలే వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం. అడవికి, వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు వెళ్లాలంటే అండర్ టన్నెల్ తవ్వడం ఒక్కటే మార్గం. టన్నెల్ స్టార్టింగ్, ఎండింగ్ పాయింట్ కూడా ఫారెస్ట్ ఏరియాలు లేకుండా ప్లాన్ చేసింది ప్రభుత్వం. టన్నెల్ కోసం 17,000 ఎకరాల అటవీ భూమి అవసరమని అంచనా. ప్లాన్ పక్కాగా అమలు కావాలంటే ఇదంతా చేయడం తప్పనిసరి. ఈ ప్రాజెక్టుకు దాదాపు 5,000 మెగావాట్ల విద్యుత్ అవసరమని లెక్కగట్టారు. ఏటా కరెంటు కోసమే 1,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇది అన్నింటికంటే పెద్ద సవాల్. అయితే కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉండటంతో ఈ భారీ ప్రాజెక్టుకు ఈజీగా అనుమతులు వస్తాయని, తగిన సహకారం కూడా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గోదావరి బనకచెర్ల అనుసంధానంలో భాగంగా పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 28,000 క్యూసెక్కులకు పెంచుతారు. తాడిపూడి కాలువ స్థాయిని 1,400 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కులకు తీసుకెళ్తారు. ఈ 2 కాలువలతో రోజుకు 2 టీఎంసీలు తరలించాలన్నది ప్రభుత్వ టార్గెట్. ఇక ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం లిఫ్ట్ లేదా ఆక్విడక్ట్ నిర్మిస్తారు. అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి మళ్లించి నేరుగా బొల్లాపల్లికి తరలిస్తారు. 150 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ కడితే ఫ్యూచర్లో 200 నుంచి 400 టీఎంసీల వరకు పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక చింతలపూడి ఎత్తిపోతల పూర్తయితే సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న ఆయకట్టు నీటి సమస్య తీరిపోతుంది. ఇంత చెప్పుకున్న తర్వాత కూడా పోలవరం నుంచి బనకచెర్ల వరకు ఇంత భారీ వాటర్ నెట్వర్క్ ఎలా సాధ్యమనే డౌట్ కొందరికి రావచ్చు. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ 80,000 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తుందనే సందేహం కూడా రావచ్చు. ఆ వివరాల్లోకే వెళదాం.
ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే అంత ఖర్చు చేయాలంటే ఖచ్చితంగా కష్టంతో కూడుకున్న పనే. అందుకే విజనరీ సీఎం చంద్రబాబు నాయుడు తన బుర్రకు పదును పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో కేంద్ర సర్కార్ తోడ్పాటు, ప్రైవేట్ పార్ట్నర్షిప్తో హైబ్రిడ్ మోడల్లో పోలవరం బనకచెర్ల లింక్ చేయాలని డిసైడ్ అయ్యారు. హైబ్రిడ్ మోడల్ అంటే మరేంటో కాదు, ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణను ప్రైవేటుకు అప్పగిస్తారు. 20 నుంచి 25 ఏళ్ల పాటు ప్రభుత్వం యాన్యుటీ చెల్లిస్తుంది. అంటే రైతుల మీద ఏమైనా భారం వేస్తారా అనే అనుమానం రావచ్చు. అలాంటి ఛాన్సే లేదు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద గవర్నమెంటే నిధులు ఇస్తుంది. ఆ లోటు తీరేలా ప్రాజెక్టు పూర్తయ్యాక జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. ఇక ప్రాజెక్టు పైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు ఇప్పటికే చర్చించారు. ప్రధాని మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన నదుల అనుసంధానానికి ఇదొక మోడల్ అని కూడా చెప్పారు. అంతా విన్న నిర్మల సానుకూలంగా స్పందించారట. ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలని గోదావరి, కృష్ణా బోర్డులను కేంద్ర జలశక్తి శాఖ కూడా కోరింది. ప్రాజెక్టుపై ప్రభుత్వం వ్యాప్కోస్ లైడార్ సర్వే కూడా చేయించింది. డిపిఆర్ను దాదాపుగా సిద్ధం చేసింది. 3 నెలల్లోనే కేంద్రానికి పంపించి అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టెండర్లు పిలవాలని నిర్ణయించింది. అయితే గోదావరి బనకచెర్ల లింకింగ్పై స్టడీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం ఇక్కడ కొత్త ట్విస్ట్. అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీకి లేఖ రాయాలని నిశ్చయించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. గోదావరి బోర్డు, కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాలని ఆ రాష్ట్ర అధికారులను తెలంగాణ సీఎం ఆదేశించారు. పనిలో పనిగా తెలంగాణ పైన, భద్రాచలం టెంపుల్ పైన పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం ఎంత ఉంటుందో తేల్చమని ఆదేశాలు ఇచ్చారు. అయితే తెలంగాణ అభ్యంతరాలను ఈజీగానే సాల్వ్ చేసుకోవచ్చని మనం రాష్ట్ర అధికారులు అంటున్నారు. ఎందుకంటే ఇరు రాష్ట్రాల సమస్యలను చర్చలతో కొలికి తెచ్చుకోవాలని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. ఒకసారి కూర్చుని మాట్లాడుకున్నారు కూడా. ఆ యాంగిల్లో చూస్తే సముద్రంలో కలిసే వృధా జలాల ఆధారంగా నిర్మించే ప్రాజెక్టుపై తెలంగాణను ఒప్పించడం సులువేనన్నది రాష్ట్ర ప్రభుత్వ వర్గాల అభిప్రాయం. వీటన్నింటినీ దాటుకుని ఏటా సముద్రం పాలవుతున్న దాదాపు 3000 టీఎంసీల గోదావరి జలాల్లో 300 టీఎంసీలు వాడుకోగలిగితే చాలు. నవ్యాంధ్రను జలసిరుల రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న యజ్ఞం ఫలిస్తుంది. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధారకు నీళ్లిస్తే రాష్ట్రం నుంచి కరువును శాశ్వతంగా తరిమేయవచ్చు అన్నది నీటిపారుదల నిపుణుల నిశ్చితాభిప్రాయం.